హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేర్పియబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 10 సెకండ్ పార్ట్ అండి. ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. సి ప్రీవియస్ అనాలిసిస్ వీడియో సీజన్ 10 లో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ టైంకి యూజ్ చేయాలి అన్నట్టు క్లియర్ గా డీటెయిల్డ్ గా నేను మీకు అనాలిసిస్ అనేది నేర్పించాను. సో ఇవాళ వచ్చేసి మనం ఎక్స్టెండెడ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ది మనం ఎలా నేర్చుకున్నాము, ఇట్స్ ఏ షార్టెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి హై లెవెల్ మార్కింగ్. ఇది మనము షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎక్స్టెండెడ్. ఇప్పుడు షార్టెడ్ కి ఎక్స్టెండెడ్ కి సింపుల్ కి ఎలా ఉంటది అంటే మీకు నేను చూపిస్తాను. ఇట్స్ ఏ షార్టెడ్ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి సింపుల్, ఇది బ్రేక్ డౌన్ సింపుల్. ఓకే, అండ్ ఇది వచ్చేసి సింపుల్ బ్రేక్అవుట్ అండ్ ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్. అండ్ ఇక్కడ నేను హై మార్క్ చేయట్లేదు, ఇక్కడ నేను లో మార్క్ చేస్తున్నాను. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టెండెడ్ లో ఎప్పుడైనా లో మార్కింగే వస్తుంది, సింపుల్ లో అండ్ షార్టెడ్ లో మనకు హై మార్కింగ్ అనేది వస్తుంది. ఓకేనా అండి? సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఎక్స్టెండెడ్ అండ్ ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మార్కెట్ ఒక రేంజ్ నుంచి ఫాల్ అయిన తర్వాత పర్టికులర్ పాయింట్ లో డిమాండ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ డిమాండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ అదే డిమాండ్ పాయింట్ బ్రేక్ చేసుకొని సప్లై అప్లై చేసిన తర్వాత ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి రేజ్ అవుతుంది. సో అది మీకు ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం డ్రాయింగ్ చూసుకుందాం. అండ్ ఇవన్నీ నేను ఒక పీడిఎఫ్స్ అనేవి క్రియేట్ చేశాను. మీ దగ్గర ఈ పీడిఎఫ్స్ లేకపోతే హాయ్ అన్న పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తాను. అండ్ టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి, కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎటువంటి ఛార్జ్ అనేది మన పీడిఎఫ్స్ లో నేను చేయట్లేదండి. సెకండ్, మీరు ఇప్పుడు 10th సీజన్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు స్టార్టింగ్ సీజన్ కి వెళ్ళి రండి, ఎందుకంటే మీకు అర్థం కాదు. చెప్తాను నేను. సీజన్ 1 కంప్లీట్ బేసిక్స్, సీజన్ 2 బేసిక్ లో అడ్వాన్స్, సీజన్ 3, సీజన్ 4, 5, 6, సీజన్ 7, 8, 9, 10 ఇలా కంప్లీట్ 10 సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th సీజన్ రన్నింగ్ అవుతుంది. అండ్ 8th సీజన్ లో కొన్ని ఇన్కంప్లీటెడ్ వీడియోస్ ఉన్నాయి, 7th సీజన్ లో కొన్ని ఇన్కంప్లీటెడ్ వీడియోస్ ఉన్నాయి, 9th సీజన్ లో కొన్ని ఇన్కంప్లీటెడ్ వీడియోస్ ఉన్నాయి, 10th సీజన్ లో కూడా కొన్ని ఇన్కంప్లీటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. మీరు ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడాలి ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ స్టాక్ మార్కెట్. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వాటి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, మీరు మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్ గురించి మీకు తెలిసి ఉండాలి. మీకు మార్కెట్ గురించి ఏం తెలియదు, ఉత్తి బై సెల్ దట్ ఈస్ నాట్ నెససరీ ఇన్ మార్కెట్. అది తర్వాత నెససరీ. ఫస్ట్ ఏంటి అంటే మనకు మార్కెట్ ఎలా మూవ్మెంట్ ఉంది, మార్కెట్ లిక్విడిటీ ఉందా, మార్కెట్ లో ఇంబ్యాలెన్స్ ఉందా, మార్కెట్ వాలటైల్ ఉందా, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్తుంది, ప్రీవియస్ డే క్లోజింగ్ ఏం చెప్తుంది, మార్కెట్ గ్యాప్ అప్ ఏం చెప్తుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ ఏం చెప్తుంది, మార్కెట్ లో ఏ స్ట్రక్చరల్ ప్యాటర్న్ డిసైడ్ అవుతుంది, మార్కెట్ లో ఇండైరెక్ట్ ఉందా, డైరెక్ట్ ఉందా, మార్కెట్ లో బ్రేక్అవుట్ డిమాండ్ ఉందా, బ్రేక్అవుట్ సప్లై ఉందా, బ్రేక్ డౌన్ డిమాండ్ ఉందా, బ్రేక్అవుట్ సప్లై ఉందా, బ్రేక్ డౌన్ సప్లై ఉందా, ట్రెండ్ లైన్ ఉందా, ఈఎంఏ ఉందా, ఇలా మార్కెట్ లో చాలా టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిస్తేనే మీరు 1 మినిట్ అయినా కానివ్వండి, 5 మినిట్ అయినా కానివ్వండి, 15 మినిట్లు అయినా కానివ్వండి ట్రేడ్ చేయొచ్చు. మీకు ఇవి ఏం తెలియదు, మీరు ఉట్టిగా మార్కెట్ లోకి వచ్చి నేను ట్రేడ్ చేయాలి, నేను ప్రాఫిట్ చేయాలి అని వస్తే మీకు డబ్బుల ఆశ కూడా లేకపోనివ్వండి, నో ప్రాబ్లం. బట్ మీరు వితౌట్ ఆశ మార్కెట్ లోకి వచ్చినవి డబ్బులు వెళ్ళిపోతాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ స్టాక్ మార్కెట్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. అందుకే నేను చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అండి. ఓకే, నేను పర్సనల్ గా కూడా ట్రైనింగ్ ఇస్తాను. మీరు పర్సనల్ గా కూడా జాయిన్ అవ్వాలి అంటే నాతో పర్సనల్ గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? నాకు వాట్సాప్ లో హ్యాండ్ మెసేజ్ పెట్టండి. అండ్ ఈ కంప్లీట్ లెర్నింగ్స్ అనేవి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నానండి. మార్కెట్ లో ఫస్ట్ నేర్చుకోండి, మీరు ఏం నేర్చుకున్నారో దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, దాని తర్వాత మార్కెట్ లో ట్రేడ్ చేయండి. దట్ ఈస్ గుడ్.
బట్ ఏం తెలియక మార్కెట్ లోకి వస్తే డబ్బులు పోతాయి. 1,00,000 ఉన్నా పోతాయి, 10,000 ఉన్నా పోతాయి, 10 కోట్లు ఉన్నా పోతాయి. సో నా సజెషన్ మీకు ఏంటి అంటే, మీకు మార్కెట్ గురించి మీకు తెలియకపోతే ఇట్స్ గుడ్, నో ప్రాబ్లం. మీరు బేసిక్ నుండి స్టార్ట్ చేయొచ్చు. మీకు తెలుసు మీరు లాస్ అయ్యారు, నేర్చుకోవాలి అనుకుంటే దట్ ఈస్ ఆల్సో గుడ్, మీరు నేర్చుకోవచ్చు. బట్ మొండిగా కూర్చుంటే నేర్చుకుంటే కూడా పోతాయి, లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది పైసలు పోతాయి అనే మైండ్ సెట్ ఉంటే మార్కెట్ లోకి రాకండి. వితౌట్ లెర్నింగ్ కూడా మార్కెట్ లోకి రాకండి. జస్ట్ ఇది ఇది నా సజెషన్. విత్ లెర్నింగే మార్కెట్ లోకి రండి. విత్ లెర్నింగే మార్కెట్ లో మనం గెయిన్ చేయొచ్చు. వితౌట్ లెర్నింగ్ ఏం చేయలేమండి. ఉట్టిగా చేతులు కాలుతాయి, ఉట్టిగా కాలుతాయి. ఓకేనా? సో నా సజెషన్ వచ్చేసి అయితే, లెర్నింగ్ ఉంటేనే రండి, లెర్నింగ్ లేకపోతే రాకండి. ఇది నా సజెషన్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే, మార్కెట్ లో ఫాల్ అనేది వస్తుంది. అండ్ ఎవ్రీ టైం ఫాలింగ్ మార్కెట్ లోనే ఈ ప్యాటర్న్ పనిచేస్తుంది. లైక్ షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకేనా? ఇప్పుడు బయింగ్ వెళ్ళిపోయింది, మళ్ళీ దాని తర్వాత ఫాల్ వస్తుంది, మళ్ళీ ప్రీవియస్ బ్రేక్ డౌన్, ప్రీవియస్ బ్రేక్అవుట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇలా పైకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పాయింట్ అనేది ఇక్కడ ఏముండాలి అంటే, గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఇలా సాలిడ్ అయినా కానివ్వండి, నార్మల్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇలా ఉండాలి. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ప్రీవియస్ బ్రేక్అవుట్ అయినా ఉండొచ్చు, లేకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, కూడా ఈ పాయింట్ దగ్గర ఉండొచ్చు. ఎలా అయినా మార్కెట్ లో ఇక్కడ రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ చేస్తుంది. ఇలా రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత ఇలా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ ని ఎక్కడ మార్కెట్ సెల్లింగ్ డైరెక్షన్ ని చేంజ్ చేసిందో, ప్రీవియస్ బ్రేక్అవుట్ ఆర్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ రెండిట్లో ఏదో ఒక పాయింట్ దగ్గర, అదే పాయింట్ దగ్గర మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ లో మనకు బయ్యింగ్ అనేదే వస్తుంది. అండ్ ఎవ్రీ ఫాలింగ్ మార్కెట్ లో షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? అండ్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే కామన్, ఇది సింపుల్ ప్యాటర్న్, ఇది సింపుల్, ఇది ఎక్కడైనా ఫామ్ అవుతుంది, రెగ్యులర్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ ఇది సింపుల్ ఎందుకు అంటున్నాను అంటే, చాలా సార్లు ఇది వర్క్ కాదు, అందుకనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఏది ఇంపార్టెంటో మార్కెట్ లో నేను అదే నేర్పిస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం, ఫాలింగ్ మార్కెట్ లో చూద్దాం. ఓకే. ఇది కాదు. ఉహు. ఇది నిన్నటి అనాలిసిస్ వీడియో నేర్పించాను నేను. ఇట్స్ ఏ షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇది ప్రీవియస్ అనాలిసిస్ వీడియో నేర్పించాను. ఇక్కడ చూడండి, సి హియర్, మార్కెట్ లో ఫాల్ జరుగుతుండగా ఒక మూమెంట్ వచ్చి ఇది పైకి వెళ్ళిపోయింది. ఓకే. దాని తరువాత ఆ లెవెల్ అనేది కిందికి బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ లో ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, చూస్తాం. ఇక్కడ ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఓకేనా? ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ ఏం చేసింది, సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. పైకి వెళ్తూ ఈ లెవెల్ దగ్గర మనకు గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. సేమ్ ఎక్స్టెండెడ్, ఇక్కడ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. మీరు కావాలంటే సేమ్ ఇదే నేను నేర్పించింది, ఈ లెవెల్ సేమ్ ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా అండి? సో ఇవి రేర్ అని కాదు, ఇవి వీక్లీ వన్స్ ఏదో ఒక దగ్గర ఫామ్ అవుతూనే ఉంటాయండి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది మనకు ఫాలింగ్ మార్కెట్, రేజ్ అయింది, మళ్ళీ కింద ఫాల్ అయింది, ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది, ఇమీడియట్ గా బయింగ్ అనేది షూటప్ అయిపోయింది. ఇక్కడ ఒక్కటి ఉంది, అండ్ మళ్ళీ ఫాలింగ్ మార్కెట్ లో స్టాప్ ఉంది, పైకి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యింది, ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు 2 టైమ్స్ 2 డైరెక్షన్స్ లో ఒకటే పాయింట్ లో ఎంట్రీ ఇచ్చింది. ఓకే. అండ్ ఫాలింగ్ మార్కెట్ లో మనకి ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, ఫాలింగ్ మార్కెట్ మరి బ్రేక్ వచ్చింది, ఫాల్ అయ్యింది, దాని తరువాత మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర
గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి ప్లస్ సపోర్ట్ కూడా ఇచ్చింది, ఆర్డర్ బ్లాక్ కూడా ఇచ్చింది, ఇమీడియట్ గా బయింగ్ కూడా వెళ్ళిపోయింది. ఇలా మీరు చూసుకున్నట్లయితే రెగ్యులర్ మార్కెట్ లో ఏదో ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంటది. జస్ట్ ఏంటి అంటే ఐడెంటిఫై చేయాలి. అదొక్క ఐడెంటిఫికేషన్ వస్తే చాలు, మన మార్కెట్ లో ఎలా అయినా గెలవచ్చండి. ఇప్పుడు అంతెందుకండి, మీరు నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఎటువంటి ఛార్జ్ చేయను. ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని స్క్రీన్ షాట్ పెడతాను. దాని టైమింగ్ అది 1 మినిట్ లో చూడండి, 15 మినిట్స్ కూడా అవసరం లేదు. 1 మినిట్ లో చూడండి. మీ దగ్గర 1 సెకండ్ ఉంటే ఆ 1 సెకండ్ లో కూడా మీరు నా ట్రేడింగ్ టైమింగ్ చూడొచ్చు. స్ట్రైక్ ప్రైస్ చూడండి, నా ట్రేడింగ్ టైం చూడండి, ఎంట్రీ దొరికిందా దొరకలేదా, ఎగ్జిట్ చేసామా చేయలేదా. మీకు ఈ పోయిన నెల ప్రీవియస్ మంత్ నేను టోటల్ అనుకుందాం ఒక 100 ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నాం. నాకు వచ్చిన మినిమం స్టాప్ లాస్ 5, మాక్సిమం స్టాప్ లాస్ మినిమం స్టాప్ లాస్ 3, మాక్సిమం స్టాప్ లాస్ 5. దానికన్నా నేను ఎక్కువ తీసుకోను. బికాస్ మార్కెట్ లో నేను ట్రేడ్ తీసుకుంటాను కదా, అది ఆఫ్టర్ 10 o'clock తీసుకుంటాను, లేకపోతే 9:45కి తీసుకుంటాను, ఆఫ్టర్ మార్కెట్ సెటిల్మెంట్. దానికి ముందు నేను మార్కెట్ లో ట్రేడ్ తీసుకోను. సో నేను కూడా మీకు సజెషన్ చేసేది ఒకటే, ఈ వీడియోలో నేను చెప్పాల్సిన విషయం కూడా ఇదే. మార్కెట్ లో లెర్నింగ్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చండి. వితౌట్ లెర్నింగ్ ఎన్ని డబ్బులు పోయినా మళ్ళీ చెప్తున్నాను, చేతులు కాలుతాయి. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.